ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయేది మన విజయనగరం దగ్గర ఉన్న రామనారాయణం టెంపుల్ అనమాట. ఇదొక ధనుషం ఇంకా బాణం, అంటే ధనుషం పైకి బాణం ఎక్కించి లాగితే ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో అయితే పైనుండి చూసుకుంటే ఆ షేప్లో అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుంది. మీకు చూపిస్తాను పదండి. అలాగే మెయిన్ రోడ్ నుండి మనకి ఈ టెంపుల్ అయితే ఒక 500 మీటర్స్లో ఉంటుంది. అలాగే ఇక్కడ పార్కింగ్ చూసుకుంటే 30 రూపాయలు కార్ పార్కింగ్, 10 రూపాయలు బైక్ పార్కింగ్. పార్కింగ్ అయితే చాలా విశాలంగా ఉంటుంది. మీరు బస్సులు అవన్నీ కూడా తెచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది ఎగ్జిట్ గేట్ అనమాట. ఎంట్రీ గేట్ అయితే అవతల వైపు ఉంటుంది. ఎగ్జిట్ గేటు ఇక్కడ మనకు తిన్నగా ఆంజనేయ స్వామి ఇక్కడ విగ్రహం అయితే కనిపిస్తుంది. 108 అడుగులు అనమాట. అలాగే ఇక్కడ పార్కింగ్లో నా బండి అయితే బుల్లెట్ అయితే ఇక్కడ పెట్టించుకున్నాను. అలాగే మీకు ఇదంతా చూపిస్తున్నాను, చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు మనము విజయనగరం దగ్గర రామనారాయణం అనేసి ఉంది, అక్కడికి వచ్చాం. రామనారాయణంలో ఏంటంటే మన రాముడి తాలూకా ధనుసం తీరు అంటే బాణం ఆ ప్రకారంగా ఇది మొత్తం రెడీ చేశారు. ఇక నా ఎదురుగా ఆంజనేయ స్వామిది పెద్ద స్టాచ్యూ ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, అలాగే టెంపుల్ చూసుకుంటే చాలా విశాలంగా ఉంటుంది. చూశారు కదా, చాలా వైడ్ మెట్లు అయితే ఉంటాయి. అలాగే సెక్యూరిటీ గార్డు మనకి వైట్ సిమెంట్ వేశారు కదా లైన్, ఆ లైన్ మీద నేను నడుచుకుని వెళ్ళమన్నాడు. ఎందుకంటే నేను మధ్యాహ్నం పూట వెళ్ళాను, అలాగే ఎండ చాలా ఎక్కువగా ఉన్నాను ఆ రోజు. ఓకేనా ఫ్రెండ్స్, ఆ వైట్ ఇక్కడ చూస్తారు కదా, మహాలక్ష్మి అమ్మవారు టెంపుల్ అంటే విగ్రహం అయితే 14 అడుగులు. అలాగే ఆంజనేయ స్వామి విగ్రహం మీకు మధ్యన కనిపిస్తుంది కదా, అది 108 అడుగులు అనమాట. అక్కడే మనకి సాయంత్రం 6 తర్వాత మనం వెళ్ళామంటే ఈ టెంపుల్ అయితే ఇంకా అందంగా లైటింగ్స్ అన్నీ ఓపెన్ చేస్తారు కదా, ఇంకా అందంగా అయితే కనిపిస్తుంది మనకి. అలాగే సాయంత్రం 6 తర్వాత మనకి 8:30 వరకు 3 షోలు వేస్తారనమాట. ఆంజనేయ స్వామి విగ్రహం పైన లేజర్ షో అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మనం ఇక్కడ చూసుకుంటే మన రామాయణం మొత్తం చరిత్ర అంతా ఇక్కడైతే మనకి చెక్కబడేది కనిపిస్తుంది. మొత్తం రామాయణం అంతా కూడా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. అలాగే దశరథుడు యజ్ఞం చేస్తారు కదా, అది మొత్తం కూడా ఇక్కడ చిత్రీకరించబడింది. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే అక్కడ గురువులు రాముడు లక్ష్మణులకి మొత్తం అంతా శిక్షణ అయితే ఇస్తున్నారు, ఎలా దెబ్బలాడాలి ఏంటి అనేది. అలాగే రాక్షస వధం, అలాగే మనం ఇంకా ముందుకు చూసుకుంటే వాళ్ళకి మొత్తం ట్రైనింగ్ అనమాట, ఎలాగా అంటే ధనుసు ఎలాగా ఇచ్చేయాలి. అలాగే ఇక్కడ చూసుకుంటే మన జనకుడికి మన సీతమ్మ అమ్మవారు భూమి లోపల దొరకడం, అలాగే ఇది స్వయంవరు సీతా అమ్మవారు స్వయంవరం అవ్వడము, ఇక్కడ అంత పెళ్ళిది కూడా మొత్తం మనకి చూపించారు. చూసారు కదా ఫ్రెండ్స్. అలాగే ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ తండ్రికి మాటకి కట్టుబడి ఉండి మన వనవాసంకి వెళ్ళిపోతారు కదా శ్రీరాముడు, ఇంకా లక్ష్మణుడు, ఇంకా సీతా అమ్మవారు. అది దండం పెట్టుకొని ముగ్గురైతే బయలుదేరుతున్నారు వనవాసం కోసం. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే గురువులు తండ్రితో అందరితోని మనకి అంటే వాళ్ళు ఆశీర్వాదం పొంది అక్కడ నుండి అయితే బయలుదేరుతారు. అలాగే దాని తర్వాత దశరథుడికి చాలా వరకు ఒంట్లో అయితే బాగుండదు. అలాగే చూసారు కదా, ఒక ఆశ్రమంకి అయితే వెళ్తారు. అక్కడ నుండి ఇంకా ముందుకు అలాగే ప్రయాణం సాగిస్తారు. అలాగే ఇక్కడ భరతుడు శ్రీరాముడు చెప్పులకి ఇచ్చేస్తారనమాట, పూజ చేసుకుంటారనమాట. అలాగే ఇక్కడ నుండి సీతా అమ్మవారికి రావణాసురుడు తీసుకొని వెళ్ళిపోయినట్టు. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ జటాయుకి దెబ్బ తగిలినట్టు, అంటే రావణాసురుడు సీతా అమ్మవారికి తీసుకెళ్ళినప్పుడు జటాయుడు మధ్యగా వస్తే రావణాసురుడు జటాయుకి ఒక కొట్టేస్తారనమాట, కింద పడిపోతారు. అలాగే ఇక్కడ చూస్తాను కదా 108 అడుగుల ఆంజనేయ స్వామి. సాయంత్రం అప్పుడు 6 నుండి 8:30 లోపల 3 సార్లు పూర్తిగా హనుమాన్ చాలీసా లేజర్ షో అయితే అవుతుంది. దానికోసం వేరే టికెట్ ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే మనం కూర్చొని ఇక్కడ పూర్తిగా ఈ మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసుకోవచ్చు. అంటే ఈవినింగ్ టైము చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ లైట్లు ఆ లైటింగ్స్ చాలా బాగుంటుంది. ఎవరైనా వెళ్ళాలంటే మీరు వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ రావణాసురుడు అంటే ఒక సాధు రూపంలో వస్తారు కదా, దాని తర్వాత తీసుకెళ్ళిపోతారు. దాని తర్వాత రాముడు సీత అనుకుని. అలాగే ఇక్కడ జటాయు చూశారు కదా, కింద పడిపోయి ఉన్నాడు. అలాగే శబరి కొరికిచ్చిన ఆ రేంకాయలు అయితే తింటారు. అలాగే దాని తర్వాత కొంచెం తర్వాత మనకు ఆంజనేయ స్వామి అయితే మీట్ అవుతారు మన శ్రీరామచంద్రకి. దాని తర్వాత ఒక పని అయితే అప్పచెప్తారు. అలాగే బాలి సుగ్రీవ్, మీకు స్టోరీ తెలుసు కదా, సుగ్రీవ్ వాళ్ళ వైఫ్కి బాలి అయితే తీసుకువెళ్ళిపోతాడు. ఆ బాధ ఎలా ఉంటుందో శ్రీరామచంద్రకి అయితే బాగా తెలుసు. అందుకుంటే ఆ సుగ్రీవుడు ఇంకా బాలి ఇద్దరు అందములు అనమాట. సుగ్రీవు మన ఆంజనేయ స్వామి సైడ్ అనమాట. ఓకేనా. వీళ్ళందరూ అయితే న్యాయంకి సపోర్ట్ చేస్తారు, రాముడు ఆంజనేయ స్వామి. అందుకంటే బాలికి అయితే చంపడం జరుగుతుంది. దాని తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ ఆంజనేయ స్వామికి అయితే పంపిస్తారు మన లంక. సీతా అమ్మవారికి ఉంగరం చూపించి నేను దూతనని, రాముడు దూత అనేసి చెప్తారనమాట. దాని తర్వాత అంతా కూడా సీతమ్మ అమ్మవారికి అలాగా అక్కడ మాట్లాడి అవన్నీ అయితే చేస్తారు. ఓకేనా. దాని తర్వాత రావణాసురుడి దగ్గరికి వెళ్ళి
అక్కడైతే కొంచెం గొడవలు జరుగుతుంది. దాని తర్వాత మొత్తం లంకకైతే అగ్గి పెట్టేస్తారనమాట. దాని తర్వాత రిటర్న్ రాముడి దగ్గరికి వచ్చి నేను సీత అమ్మవారికి చూశాను అన్నీ చెప్తారనమాట, మొత్తం ఏ టు జెడ్. దాని తర్వాత శివుడికి పూజ చేసాక మనకి సముద్రం అయితే దారిస్తుంది. అలాగే రామ సేతు అయితే కట్టబడింది. దాని తర్వాత అదే మేఘనాథుడు వచ్చి మన లక్ష్మణుడికి ఇచ్చేస్తే మోర్స్ అయిపోతారనమాట. ఓకేనా. అప్పుడైతే సంజీవిని బోటి కోసము ఆంజనేయ స్వామి వెళ్ళడం, అక్కడ నుండి తీసుకొని రావడము. అలాగే ఇక్కడ కుంభకర్ణుడు అంటే రావణాసురుడు వాళ్ళ అందముడు అనమాట. కుంభకర్ణుడు వాళ్ళకి లేపడం అవన్నీ కూడా ఇక్కడ చూపించడం జరిగింది. అలాగే రాముడు ఇంకా రావణాసురుడు డైరెక్ట్ ఫైట్ అది కూడా ఇక్కడ చూపించడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. దాని తర్వాత మొత్తం కూడా శివుడు మొత్తం ఆజ్ఞ దీంట్లో మొత్తం కూడా సపోర్ట్ చేయడం, అంత పవర్స్ రావడం. దాని తర్వాత రాముడు అక్కడ గెలిచి మళ్ళీ రిటర్న్ అయోధ్య రావడం. అలాగే నా ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ చూసుకుంటే ఈయనే మొత్తం ఫౌండర్ అనమాట. చూసుకుని పేరు ఫౌండర్ అండ్ చైర్మన్ NCS గ్రూప్ అనమాట. ఇది ఫ్రెండ్స్ మొత్తం రామాయణం స్టోరీ మొత్తం అక్కడైతే చిత్రించబడింది. అంటే 2 C టైపులు 2 ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఆ రెండిట్లో మనకి మొత్తం కూడా అక్కడ చెక్కబడింది. అలాగే ఇక్కడ చూసుకుంటే మీకు ఈ లెఫ్ట్ సైడ్లో ఒక భవనం అయితే ఉంటుంది. అక్కడైతే వేద పాఠశాల అనమాట. ఆ వేద పాఠశాల మీకు చూపిస్తాను. అక్కడ మంత్రోపచారాలు అయితే నేర్పిస్తారు. అది మనకి వినిపిస్తుంది క్లియర్గా. అది మీరు కూడా ఆలకించండి. ఓకేనా. ఫ్రెండ్స్ ఆలకించారు కదా, ఎంత నీట్ అండ్ క్లియర్గా నాకైతే వినిపిస్తుంది. అలాగే మనకి రికార్డ్ అయిందో లేదో మనకైతే తెలియదు. ఓకేనా ఫ్రెండ్స్, అది మీకు వినిపించిందో లేదో. ఇప్పుడు మనం అక్కడ రాముడు, లక్ష్మణుడు ఇంకా సీత అమ్మ అక్కడ విగ్రహాలు అయితే ఉన్నాయి 3 కూడా. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే చాలా అందంగా అయితే ఉంటుంది. ఎవరైనా విజిట్ చేయాలంటే మీకు చాలా ఈజీ. గూగుల్ మ్యాప్ చేసి గూగుల్ మ్యాప్తో పాటు వెళ్ళిపోవచ్చు అక్కడికి. ఓకేనా. అలాగే ఇంకా ముందు నేను చాలా క్లిప్స్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవడం, చాలా ఫాస్ట్గా అయితే చెప్పేశాను. ఓకేనా ఫ్రెండ్స్, ఏదైనా మిస్టేక్స్ ఉంటే సారీ. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఆ షేప్ చూశారు కదా, అలాగే ఇటువైపు కూడా ఒక C షేప్ ఉంది. 2 C షేప్లో మీకైతే చూపించాను. అలాగే ఈ పక్కన మనం మెట్లు దిగేటప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది గోశాల అనమాట. ఈవినింగ్ టైం ఎంత అందంగా ఉంటుందో, ఎంత లైటింగ్స్తో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈవినింగ్ టైమే మీరు వెళ్ళండి, డే టైం అయితే వెళ్ళకండి. ఓకేనా. ఇక్కడ నుండి అయితే నేను కిందకి అలాగ మెట్ల ద్వారా నడిచి కిందకైతే వెళ్ళిపోయాను. వీళ్ళకి చూశారు కదా, ఇదొక దారి మన లెఫ్ట్ సైడ్. ఇంకా దాని పక్కన ఇంకొక దారి ఉంది. ఇప్పుడైతే నేను ఈ ఇటువైపు రైట్ సైడ్ నుండి అలాగా కిందకి దిగిపోతున్నాను. అలాగే మనం చూసుకుంటే కిందన ప్రసాదం కూడా ఇస్తారు. లడ్డు ఉంది, పాయసం ఉంది. పాయసం అయితే మనం అక్కడే తినేయచ్చు, కానీ లడ్డు మాత్రం నేను ఇంటికి కూడా తీసుకొచ్చాను. అలాగే ఈ స్ట్రైట్ ఈ మధ్యదారి అయితే ఇప్పుడు క్లోజ్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైనా పండగలు ఏమైనా వచ్చినప్పుడు ఆ మధ్యదారి అయితే శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. ఏదైతే అవుట్ గేట్ అనమాట. ఇప్పుడైతే నేను అవుట్ గేట్ దగ్గరికి వచ్చేసాను కదా, అవుట్ గేట్ కూడా మీకు మొత్తం చూపిస్తున్నాను. ఇలాగ ఉంటుంది అనమాట లోపల సరౌండింగ్ అంతా కూడా లొకేషన్. అలాగే చూసారు కదా పాయసం. ఇక్కడ తాగేదులు కొన్ని ఉన్నాయి. అంటే ఎవరికైనా ఏదైనా మంత్రించి విని ఉంటాయి ఫ్రెండ్స్. అక్కడ వేద పాఠశాల ఉంది కదా, ఆ మంత్రించి చేసి ఇస్తారనమాట. మంచిది మనం కట్టించుకుంటే. అలాగే నేను ఒక 4 లడ్డూలు ఇంకా పాయసం అయితే అక్కడ తిన్నాను. 4 లడ్డూలు అయితే ఇంటికి తీసుకొచ్చాను. ఫోన్పే ఉంటుంది, పే అయితే మీరు చేసుకోవచ్చు. ఇది అవుట్ గేట్ అనమాట. వీళ్ళు బయటకు వచ్చేస్తే మరి ఇక్కడ నుండి ఎంట్రీ ఉండదు. ఎంట్రీ అయితే మనం అక్కడ అటువైపు నుండి వెళ్ళాలి. ఓకేనా ఫ్రెండ్స్. లోపలికి పెద్దవాళ్ళకి అయితే 60 రూపాయలు. ఓకేనా టికెట్. అలాగే పార్కింగ్కి బైక్ అయితే 10 రూపీస్, కార్ అయితే 30 రూపాయలు. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బ్లాగ్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి, ఇంకా మంచి కామెంట్ రూపంలో కామెంట్ అయితే పెట్టండి. ఓకేనా. ఇదే ఎంట్రన్స్ అనమాట, ఇంకా ఇదే ఎగ్జిట్ అనమాట మనకి మెయిన్ రోడ్కి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.